రక్షింపబడిన దానికి కొన్ని స్పష్టమైన రుజువులు ఉంటాయి. రక్షింపబడకుండానే ఉండే నటన వేరు, రియల్ ఫ్రూట్ వేరు. రియల్ ఫ్రూట్ ఉదాహరణకు రక్షింపబడక ముందు దేవతలను పూజించినటువంటి వాళ్ళు రక్షింపబడ్డాక ఇక దేవతలను పూజించలేరు. ఆ పూజ అంతా దేవుని వైపుకు మళ్ళిస్తారు. సో రక్షింపబడినట్టు స్పష్టమైన రుజువు ఏంటంటే దేవుణ్ణి ఆరాధించడం, దేవుణ్ణి పూజించడం, దేవుణ్ణి సేవించడం, దేవునికి కృతజ్ఞత అర్పించడం. రక్షింపబడిన వాళ్ళు సృష్టిని పూజిస్తారు, సృష్టిలో ఉండేటువంటి రకరకాల వాటిని పూజిస్తారు. దేవతలను పూజిస్తారో, లేకపోతే తమను తామే పూజించుకుంటారో, డబ్బును పూజిస్తారో, మొత్తం మీద దేవుణ్ణి పూజించుకుంటారు, సృష్టిలో ఉండేటువంటి వాటిని పూజిస్తారు. కానీ రక్షింపబడిన తర్వాత జరిగేది ఏంటంటే దర్ ఈస్ అ డెఫినెట్ షిఫ్ట్ ఇన్ ది ఆబ్జెక్ట్ ఆఫ్ వర్షిప్. ఆరాధించే ఆబ్జెక్ట్ మారిపోయింది. ఇప్పుడు దేవుణ్ణి ఆరాధిస్తారు. ఓకే, రక్షింపబడిన దానికి రెండవ స్పష్టమైన రుజువు ఏంటంటే ఇంతకుముందు పాపంలో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఆ పాపాన్ని విడిచిపెట్టి నీతిగా జీవిస్తారు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం చూడండి. ఎఫెసీ 5 నుంచి చదువుతాను. వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహాధకుడైన లోభి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడును సంగతి మీకు నిశ్చయంగా తెలియను. చెప్పండి, దేవుని రాజ్యానికి హక్కుదారులు వ్యభిచారుల, అపవిత్రుల, విగ్రహారాధికుల, లోభుల కాదు. అలాంటి లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళు దేవుని రాజ్యానికి చేరరు అని స్పష్టంగా చెప్పేశాడు. అయితే చూడండి, వ్యర్థమైన మాటల వలన ఎవరిని మిమ్మల్ని మోసపరచనీయకూడదు. ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును కనుక మీరు అట్టి వారితో పాలువారై ఉండకూడదు. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడు ప్రభువునందు వెలుగై ఉన్నారు. 5వ వచనంలో చెప్పినటువంటివన్నీ చీకటి క్రియలు. వ్యభిచారం, జారత్వం, లోభత్వం, విగ్రహారాధన, ఈ చీకటిలో అజ్ఞాన దశలో చేసేవి. అయితే ఇప్పుడు మీరు ప్రభునందు వెలుగై ఉన్నారు అన్నాడు. అంటే ఏంటి అర్థం? వెలుగు ఫలము. వెలుగు అంటే అర్థం ఏంటి అంటే ద ఫ్రూట్ ఆఫ్ లైట్ ఇస్ సమస్త విధములైన మంచితనం, నీతి, సత్యమను వాటిలో కనబడుచున్నది. కనుక ప్రభువుకి ఇది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించు వెలుగు సంబంధుల వలె నడుచుకున్నాడు. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలువారై ఉండక వాటిని ఖండించుడి. ఎలా అనగా అట్టి క్రియలు చేయవారు రహస్యమంది జరిగించు పనులను గురించి మాట్లాడుటేనను అవమానకరమై ఉన్నది. సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును అంటున్నాడు. కాబట్టి అంధకార క్రియల్లో పాలువారై ఉండొద్దు, వాటిని ఖండించండి, వెలుగు సంబంధుల వలె నడుచుకోండి అంటున్నాడు. వెలుగు ఫలం అంటే ఏంటి చెప్పండి? మంచితనం, నీతి, సత్యం. కాబట్టి అంతకుముందు చీకటి, అంధకార క్రియలు, పాపం, ఇప్పుడు ప్రభువునందు వెలుగై ఉన్నారు అన్నాడు. సో వెలుగు అంటే నీతి, సమస్త విధములైన మంచితనం. కాబట్టి మనం రక్షింపబడ్డామని భ్రమపడినా దేవుడిని మోసం చేయలేము. కాబట్టి నిజంగా మారకపోతే మనం చచ్చిపోయేది దేంట్లో? పాపాల్లోనే. అది ప్రభువులో మృతి నొందాలి అంటే చీకట్లో ఉన్నటువంటి వాళ్ళు వెలుగులోనికి మార్చబడాలి, పాపాన్ని విడిచిపెట్టాలి, నీతిగా జీవించాలి. 93వ కీర్తన 5వ వచనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. 93వ కీర్తన 5వ వచనం. నీ శాసనములు ఎన్నడను తప్పిపోవు, యెహోవా ఎన్నటెన్నటికి పరిశుద్ధతే నీ మందిరమునకు అనుకూలం. 49 సంవత్సరాలు సేవ వార్షికోత్సవాన్న మనం ఆయన మందిరానికి, ఆయన సేవకు, ఆయనకు అనుకూలమైన, మారని, ఎన్నటెన్నటికి ఉండే ఉన్నతమైన ప్రమాణం ఏంటో
హైయెస్ట్ స్టాండర్డ్ ఏంటో ఇక్కడ మనం చూస్తున్నాం. యెహోవా ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే నీ మందిరమునకు, నీ సేవకు, నీ సంఘానికి అనుకూలం అంటున్నాడు. ఇక్కడ ఎక్స్క్లూజివ్ టర్మ్స్ వాడుతూ ఉన్నాడు, అంటే మిగతాన్ని మినహాయించేస్తూ ఉన్నాడు. పరిశుద్ధత కూడా అంట్లా, లేదా పరిశుద్ధత అంట్లా, పరిశుద్ధత నీ మందిరానికి అనుకూలం ఎన్నటెన్నటికి. సో ఎన్నడూ మారని ప్రమాణం ఏంటంటే దేవుని బిడ్డలు దేవుని సేవించే విధానం, దేవుని సంఘాన్ని నడిపించే విధానం పరిశుద్ధంగానే జరగాలి. పాపానికి, రాజీ పడ్డానికి, అక్రమానికి, అవినీతికి తావు లేదు. అంతే. దేవునికి అనుకూలమైన సేవ చేయాలి అంటే పరిశుద్ధతయే ఆయన మందిరానికి అనుకూలం. దేర్ ఈస్ నో ఆల్టర్నేటివ్. ప్రత్యామ్నాయం లేదు, దీనికి బదులు లేదు, దీనికి వేరు అనేది ఇంకొకటి ప్రత్యామ్నాయం లేదు. పరిశుద్ధతయే ఆయన మందిరానికి ఎల్లప్పుడూ అనుకూలం. నేను ఒక 3 వారాల క్రితం ఒక వాక్య భాగాన్ని మా స్థానిక సంఘంలో పంచుకున్నాను. అదే విషయాన్ని ఇక్కడ మీతో పంచుకోవడానికి ప్రయత్నిస్తాను. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 12 నుంచి 20 వరకు చదువుకుందాం. దీంట్లో నుంచి ఈరోజు వర్తమానాన్ని పొందుదాం. 1 కొరింథీ 6వ అధ్యాయం 12 నుంచి 20 వరకు నేను చదువుతాను, దయచేసి వినండి. అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు కానీ అన్నియు చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు కానీ దేని చేతను లోపరుచుకొనబడనొల్లను. భోజన పదార్థంలో కడుపు నొక్కును, కడుపు భోజన పదార్థములకు నియమింపబడి ఉన్నవి. దేవుడు దానిని వాటిని నాశనం చేయను. దేహము జారత్వం నిమిత్తము కాదు కానీ ప్రభు నిమిత్తమే, ప్రభువు దేహము నిమిత్తమే. దేవుడు ప్రభువును లేపెను, మనలను కూడా తన శక్తి వలన లేపును. మీ దేహములు క్రీస్తునకు అవయవములు ఉన్నవని మీరు ఎరుగరా? నేను క్రీస్తు యొక్క అవయవములను తీసుకుని వేస్ట్ యొక్క అవయవములుగా చేయుదునా? అది ఎంత మాత్రమును తగదు. వేస్తుతో కలుసుకుని వాడు దానితో ఏకదేహమై ఉన్నాడని మీరు ఎరుగరా? వారిద్దరు ఏకశరీరమై ఉందరని మోషే చెప్పుచున్నాడు కదా. అటువలే ప్రభుతో కలుసుకుని వాడు ఆయనతో ఏకాత్మే అయి ఉన్నాడు. జారత్వమునకు దూరముగా పారిపోవుడి. మనుషుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది కానీ జారత్వం చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమైనదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడినవారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. దేవుని మందిరానికి, దేవుని సేవకు, దేవుని సంఘానికి పరిశుద్ధతయే ఎన్నటెన్నటికీ అనుకూలమైన సంగతి. అయితే ఆ పరిశుద్ధతతోనే దేవుణ్ణి మనం ఆయన సంఘంలో లేదా వ్యక్తిగతంగా కూడా మహిమపరచగలం. దేవుని మహిమపరిచేది నోటితోనే కాదు, మాటలతోనే కాదు, కానుకలు ఇచ్చే కాదు, పాటలు పాడే కాదు, మన దేహాలతో ఆయనను మహిమపరచాలి. అంటే అర్థం, దేహంతో దేవుని ఎలా మహిమపరుస్తాం? 18వ వచనం, జారత్వమునకు దూరంగా పారిపోవడం. జారత్వానికి దూరంగా పారిపోవడం ద్వారా మన దేహాలతో దేవుణ్ణి మహింపరుస్తాం. మరొక రకంగా సింపుల్గా చెప్పుకోవాలంటే పరిశుద్ధత ద్వారా మన దేహాల బట్టి దేవునికి మహిమ కలుగుతుంది. మీకు చాలా సులువుగా ఖచ్చితంగా తెలియాలి ఈ సంగతి ఏంటంటే, పాపం వల్ల సైతానికి మహిమ వస్తుంది, పరిశుద్ధత వల్ల దేవునికి మహిమ వస్తుంది. పాపం వల్ల సైతాను సంతోషిస్తాడు, పరిశుద్ధత వల్ల దేవుడు సంతోషిస్తాడు. మీకు శుభ్రం అంటే ఇష్టం, పందికి బురద అంటే ఇష్టం. దానికి శుభ్రం ఇష్టం ఉండదు. దానికి వీళ్ళేంట్రా ఎంత అసలు ఏ మురికి లేకుండా ఎలా ఉంటున్నారు, చిచ్చి ఇది జీవితమైనా అనుకుంటుంది. అది పాపులకు అలాగే ఉంటుంది పరిస్థితి. వీళ్ళేంట్రా సరదాలు లేవేమిలో, వీళ్ళకు షికారు రమ్మంటే రారు, లేకపోతే ఒకసారి కూడా తాగలేదంట, ఇలా జీవితాన్ని ఏం ఎంజాయ్ చేస్తున్నాడు అనుకుంటారు వాళ్ళు. పరిశుద్ధత యొక్క, నీతి యొక్క, పరిశుభ్రత యొక్క విలువ
పందులకు తెలియనట్టు పాపులకు తెలియదు. కాబట్టి మనం దేవుని మహింపరుద్దాం జారత్వం నుంచి దూరంగా పారిపోవడం ద్వారా. జారత్వానికి దూరంగా ఎందుకు పారిపోవాలి? పౌల్ని అడుగుదాం. పౌలే కదా చెప్పిందన్నమాట. పౌల్ని అడుగుదాం. పౌల్ని అడిగితే 12వ వచనం నుంచి 20వ వచనం వరకు 7 కారణాలు చెప్తాడు జారత్వం నుంచి ఎందుకు దూరంగా పారిపోవాలి. కాబట్టి ఇప్పుడు ఎన్ని కారణాలు చూడబోతున్నాం? 7 కారణాలు. దేనికి? జారత్వం నుంచి దూరంగా పారిపోవడం ద్వారా మన దేహాల ద్వారా ప్రభుకి మహిమ తీసుకురావడానికి 7 కారణాలు. మొదటి కారణం, అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు కానీ అన్నీ చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు కానీ దేని చేతను లోపరుచుకొనబడనొల్లను అంటున్నాడు. కొరింథీయులు అనుకుంటున్నారు క్రీస్తులో మనకు స్వాతంత్రం కలిగింది కాబట్టి మనం ఎలాగైనా బ్రతకొచ్చు అనుకుంటున్నారు. వాళ్ళన్న మాటలను కోట్ చేస్తూ దాన్ని సరి చేస్తూ ఉన్నాడు పౌలు. అన్నిటిని నాకు స్వాతంత్రం కలదు, అది కొరింథీయులు అనే మాట. దానికి అన్నాడు అవును, కానీ అన్నీ చేయదగినవి కావు అన్నాడు. క్రీస్తులో మనకు స్వాతంత్రం కలిగింది, అవునా? గలతీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో అంటున్నాడు, ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరంగా నిలిచి మరలా దాస్యమైన కాడి క్రింద చిక్కుకొనకుడి. మనకు క్రీస్తు స్వాతంత్రాన్ని అనుగ్రహించి మనల్ని ఎలా చేశాడు? స్వతంత్రులుగా చేశాడు. వీఆర్ ఫ్రీ ఇన్ క్రైస్ట్, వీ హ్యావ్ ఫ్రీడమ్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో మనకు స్వాతంత్రం కలిగింది. వీఆర్ ఫ్రీ. కాబట్టి ఎలాగని బ్రతకొచ్చు అనేది కొరింథీయులు అంటే ఈ స్వాతంత్రాన్ని వక్రీకరించి తప్పుడు కన్క్లూషన్కి వచ్చారన్నమాట వాళ్ళు. దాన్ని పౌలు సరి చేస్తూ ఉన్నాడు. మనకు స్వాతంత్రం కలిగింది దేని నుంచి, దేనికోసం? వీ హ్యావ్ ఫ్రీడమ్ ఇన్ క్రైస్ట్ ఫ్రమ్ సిన్, నాట్ టు సిన్. పాపం చేయడానికి కాదు ప్రభు మనకు స్వాతంత్రం ఇచ్చింది, పాపం నుంచి స్వాతంత్రం ఇచ్చాడు. మళ్ళీ దాంట్లోకి ఎందుకు వెళ్తాం? మళ్ళా అది వాళ్ళకి అర్థం కాక ప్రభు మమ్మల్ని విడిపించాడు, మాకు స్వాతంత్రం ఇచ్చాడు కాబట్టి ఇక ఇప్పుడు ఎలా బతికినా పర్లేదు అని దురభిప్రాయపడ్డారు. కాబట్టి ప్రభు మనల్ని స్వతంత్రులుగా చేసింది మరలా ఆ కాడి కిందకి వెళ్ళడానికి కాదు. మళ్ళా అంటున్నాడు మనం ఏమైనా చేయొచ్చు కానీ అన్నీ చేయడానికి తగినవి కావు. ఇప్పుడు మనం ఏదైనా తినొచ్చండి, అలాగని 4 రోజుల క్రితం తింటామా? ఏదైనా తినవచ్చు, అది ఆహారమే, కానీ అది బూజు పట్టింది. స్వాతంత్రం ఉంది కదా అని చెప్పి అది తినేస్తామా? అన్నీ చేయదగినవి కాదు, చెయ్యగలం కానీ చేయదగినవి కావు. ఎందుకు? ఇంకో కారణం చెప్తున్నాడు. అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు కానీ నేను దేని చేతను లోపరుచుకొనబడనొల్లను అంటున్నాడు. అంటే అర్థం ఏంటంటే కొన్ని మనల్ని లోపరుచుకుంటాయి, బానిసలుగా చేస్తాయి, ఎడిక్షన్కి గురి చేస్తాయి. కాబట్టి నాకు స్వాతంత్రము, నేను దాని జోలికి వెళ్ళను అంటున్నాడు. పౌలుకు ఉండే ఆశ ఏంటంటే ప్రభు తప్ప తనకు ఎవరు యజమాని ఉండకూడదు, ప్రభు తప్ప తనను ఎవరు ఏలకూడదు, ప్రభు తప్ప తనని ఎవరు లోపరుచుకోకూడదు. ప్రభువుకే తాను బానిస, ప్రభువుకే తాను బందీ, దేనికి తాను లొంగడు, దేని అధికారులు తాను ఉండడు అన్నమాట. మిమ్మల్ని సూటిగా ప్రశ్న అడిగినాను, మీకేమన్నా కొన్ని బానిసత్వాలు ఉన్నాయా? మీరు దేనికన్నా బానిసలా? అనగానే మీరు ఏదో పెద్ద వ్యసనాల గురించి ఆలోచిస్తున్నారేమో. మీరు టీ లేకుండా ఉండగలరా ఒక రోజంతా? ఏమండి, కొంతమందికి ప్రాణం బాగుంది.
అంటే అన్నంత ఫీల్ అవుతారు కదా. అంటే అర్థం ఏంటి? మీరు టీకి ఏంటి బానిసలు అయిపోయారు. కొంతమంది ఒక్క లేకుండా ఉండలేరు, ఆ ఒక్క నోట్లో ఉండాల్సిందే. అది కాస్త ముదిరితే జరదాలోకి వెళ్తుంది అన్నమాట. కొంతమందికి ఒక్కొక్క సీరియల్ చూడకపోతే ఉండలేరు, అంతే. ఎన్నున్నా పక్కన పెట్టేస్తారు, అంతే. కొంతమంది పొద్దున లేవగానే పేపర్ తీయకపోతే వాళ్ళకి ఆ రోజు ఏదోలా ఉంటుంది అన్నమాట. ఇంకా పెద్ద ఆలోచిస్తే కొంతమందికి అశ్లీలం, ఈ పొర్నోగ్రఫీ మీద బానిసలు అయిపోయారు. అది లేకపోతే బ్రతకలేరు, అంతే. కొంతమందికి వ్యభిచారానికి బానిసలు అయిపోయారు, కొంతమంది త్రాగుడికి బానిసలు అయిపోయారు. ఎక్కువ శాతం ఇక్కడున్న వాళ్ళు కూడా బానిసలైంది మొబైల్ ఫోన్కి. పొద్దున్న లేవగానే చూసే దేన్ని సన్నీ చెప్పేవాడు. ఇంటర్మీడియట్లో హాస్టల్లో కొంతకాలం ఉన్నాడు. తను పక్కనోడట, ఆడు పొద్దున లేవగానే ఈ షిరిడి సాయి ఫోటో తలగడ కింద ఉండేదట. ఆడు కళ్ళు తెరవగానే ముందు ఇలా తీసుకుని కళ్ళు తెరిచి దాని ముందు చూసేవాడంట బొమ్మను. అది తప్ప ఇక దేన్ని ముందు కళ్ళు తెరిచి చూడకూడదు అనేది ఆడిపిచ్చి. అలా గుడ్డు బొమ్మను చూస్తే చచ్చిపోయినోడిది ఏమొస్తుందో తెలియదు, కానీ అవివేకం. సరే, ఎందుకు చెప్తున్నానంటే పొద్దున్న లేవగానే ఫస్ట్ చూసేది ఏంటి? అందరూ ఏమి మెసేజ్లు వచ్చేసినాయో, ఏమి కాల్స్ వచ్చేసినాయో. ఇది చూసుకోకపోతే ఇది ఎక్కడ ఫోన్ మనం తలగడి కిందే పెట్టుకుంటున్నాం, తల దగ్గరే పెట్టుకున్నాం. అంత దగ్గరలో ఉండకూడదు, రేడియేషన్ ఉంటుంది. అసలు బెడ్రూమ్లోనే ఉండకూడదట. అమ్మో ఎలాగండి, అమ్మో కాల్స్ అండి. అవి లేనప్పుడు ఏం చేసాం? మొబైల్స్ లేనప్పుడు ఎలా బతికాం చెప్పండి. మొత్తం మీద కొన్ని మనల్ని లోపరుచుకుంటాయి, మన సమయాన్ని, మన బలాన్ని, మన వనరులని అన్నిటిని అదుపులోకి తెచ్చేస్తాయి. ఈ కాంటెక్స్ట్లో జారత్వం మనుషుల్ని బానిసలుగా చేస్తుంది. అందుకే అంటున్నాడు, నెమ్మదిగా బానిసత్వంలోకి దారి తీస్తుంది. మొదట్లో ఏ ఉద్దేశాలు లేకుండా SMS-తో స్టార్ట్ అవుతుందండి. ఇది నెమ్మది ఎక్కడికి వెళ్తుంది? బానిసత్వంలోనికి తీసుకువెళ్తుంది. ఏముందండి, సరదాగా బీచ్కి వెళ్ళి వద్దాం ఫ్రెండ్స్ అందరం కలిపి అని ఏ ఉద్దేశాలు లేవు. క్లాస్మేట్స్ అందరూ వెళ్ళారు. అక్కడ ఫోటోలు తీసుకోవడం, కొంచెం టచ్ అనేది జరగడం మొదలుపెట్టింది. పెద్దోళ్ళు ఎవరు ఉండరు, టీచర్స్ ఎవరు ఉండరు కాబట్టి చట్టాపట్టాలు వేసుకుని ఆడవాళ్ళు మగపిల్లలు క్లాస్మేట్స్ కొంచెం దగ్గర అయ్యారు. ఇంకా ఇప్పుడు జూకి వెళ్దాం అంటారు. ఇంకా అక్కడి నుంచి ఇంకా ప్రైవేట్గా ఉండే ప్లేసెస్కి అలాగలా ఇదేమవుతుంది? ఇది మనిషిని లోపరుచుకుంటుంది, బానిసత్వానికి దారితీస్తుంది. అందుకే మొదట్లోనే ఏం చేయాలి? హద్దులు పెట్టుకోవాలి. ఫ్రెండ్స్తో తిరగడానికి స్వాతంత్రం లేదా? తప్పు కాదు, కానీ అది శృతిమించి లోపరుచుకునే స్థాయికి తీసుకెళ్లే ప్రమాదం ఉంది. కాబట్టి దానికి దూరంగా ఉండాలి అంటున్నాడు. జారత్వానికి దూరంగా పారిపోడి అన్నాడు. కారణం మొదటిది, అది మనల్ని లోపరుచుకుంటుంది, బానిసత్వానికి దారితీస్తుంది. ఎంతమంది అండి యవనస్తులు అంటే పెద్దోళ్ళు కూడా ఒక్క విషయంలో దారి తెప్పారు అంటే అక్కడితో ఆగదు ఇది. ఒక ఆయన అన్నాడు, ద వే ఆఫ్ ద సిన్నర్ ఈజ్ డౌన్ హిల్ అని. పాపి యొక్క మార్గం కొండ దిగువకట, అంటే కొండ పైన పల్టీ కొడితే అక్కడ ఆగడు. అక్కడ దొరలనోడు ఏమవుతాడు? దొరలుకుంటూ స్పీడ్గా వచ్చి దాపమని కింద పడతాడు. ఇక్కడ ఎక్కడ ఆగదు ఈ పతనం. పాపానికి ఉండే ప్రమాదం అది. అందుకనే మెకార్థర్ అనే భక్తుడు అంటాడు, ఇఫ్ యు ఫీడ్ లాస్ట్ ఇట్ గ్రోస్ లైక్ ఎ విషియస్ యానిమల్ అంటాడు. అంటే కామాతురతను మీరు పోషిస్తేనట అది క్రూర జంతువులాగా మీరు పోషించే కొద్దీ బలిసిపోద్దట. ఇప్పుడు కుక్క పిల్లకి మీరు కొంచెం పాలు పోస్తే సరిపోద్ది. దానికి రోజు పెంచినారనుకోండి, బాగా మంచి ఆహారం ఇచ్చి అదేమవుద్ది?
బలిసిపోద్ది. అప్పుడు మీరు మొదట్లో పెట్టిన కొద్ది ఆహారం సరిపోద్ది, దానికి తగ్గట్టు ఇప్పుడు పెద్దది పెట్టాలి. మొదట్లో డ్రగ్ అడిక్షన్లో లేకపోతే తాగుబోతులకి ఒక్క చిన్న డోసు కిక్ ఇస్తుంది, కానీ తర్వాత ఆ చిన్న డోసు సరిపోదు, డోసు పెంచాలి. అలాగే ఇంతకుముందు సినిమాలు చూసి ఆనందపడినోడు ఇప్పుడు సినిమాలు చూసి ఆనందపడ్డప్పుడు ఆ సినిమాల్లో చూసిన సన్నివేశాలు యాక్చువల్గా ప్రాక్టికల్గా చేసి చూడాలనుకుంటాడు. సో డోస్ పెంచాల్సి వస్తుంది, లేకపోతే తృప్తి చెందదు. పాపం బానిసత్వానికి గురి చేస్తుంది. ఒకరితో స్టార్ట్ చేసింది ఈ అమ్మాయి, అడిగి తెలియకుండా ఇంకో నలుగురితో వ్యవహారం నడిపిస్తూ ఉంది. ఇక అక్కడితో ఆగదు, ఇది పెరుగుతూనే ఉంటుంది. అడ్డంగా దొరికిపోయేదాకా, రోగం వచ్చి మంచం పట్టేదాకా ఆగదు. ఇది జాగ్రత్త, మనకు దూరంగా పారిపోవడి. కారణం అది లోపరుచుకుంటుంది, బానిసలుగా చేస్తుంది. రెండవది 13వ వచనం, భోజన పదార్థములు కడుపునకును కడుపు భోజన పదార్థములకును నియమింపబడి ఉన్నవి. ఈ మాట అన్నది ఎవరో తెలుసా? పౌలు కాదు, కొరింథీలు అంటున్నారు. ఏమంటున్నారు? భోజనం కోసం కడుపు ఉంది, కడుపు కోసం భోజనాలు నియమింపబడ్డాయి అంటున్నారు. దానికి పౌలు అంటున్నాడు, దేవుడు వాటిని కూడా నాశనం చేస్తాడు చూసుకోండి అంటున్నాడు. కాబట్టి దేహం జారత్వం నిమిత్తం కాదు, ప్రభు నిమిత్తమే, ప్రభు దేహం నిమిత్తమే అంటున్నాడు. కాబట్టి ఇక్కడ కొరింథీయులు వాడిన తప్పుడు లాజిక్ని సరిచేస్తున్నాడు. వారు వాడిన తప్పు లాజిక్ ఏంటంటే, భోజనం మొలిచేది మనం తిని తృప్తి చెందడానికి, మన కడుపు భోజనం తినడానికే ఉంది అని సహజంగా ఈ భోజనానికి కడుపుకు మధ్య ఉండేటువంటి అవినాభావ సంబంధాన్ని కామాత్రతకు శరీరానికి పోలుస్తున్నారు వాళ్ళు. భోజనం లేకుండా బ్రతకగలమా? చెప్పండి, బ్రతకలేము. కానీ లైంగిక సుఖం లేకుండా బ్రతకగలమా? బ్రతకగలం. దీన్ని ఎలా కంపేర్ చేస్తాం? కానీ వాళ్ళు కంపేర్ చేశారు. ఇప్పటికీ మీరు సమాజంలో మీరు చూస్తే కంపేర్ చేస్తూ ఉన్నారు. ఏమంటారో తెలుసా? శరీర కోరికలు ఆకలిస్తే భోజనం చేసినట్టు కామాత్రత కలిగినప్పుడు ఎంజాయ్ చేయాలండి. ఇది శరీర కోరిక, సహజ ఆశ. దీన్ని అణిచేసుకోవడం ఆకలిని చంపుకున్నట్టే, దప్పికను చంపుకున్నట్టే. ఇది అసహజం అని చెప్తుంది లోకం యవనస్తులకు. కానీ ఇది తప్పు. ఇది మీకు అర్థం అవడం కోసం ఇలా చెప్తా. భోజనం చిన్నప్పటి నుంచి చేస్తూ ఉన్నాం కదా. మరి ఈ లైంగిక సుఖం పెళ్ళైన తర్వాతే, న్యాయంగా మాట్లాడితే, అప్పుడు వరకు అది లేకుండా బ్రతకలేదా? కాబట్టి భోజనం శరీరానికి ఎసెన్షియల్, బ్రతకడానికే అవసరం. దాన్ని తీసుకొచ్చి దేవుడు పెళ్లి కోసమే నియమించినటువంటి దాంపత్య సుఖాన్ని జీవితాంతం ఎలా పడితే అలాగా భోజనం చేసినంత సులువుగా, దీన్ని ఆకలి తీర్చుకున్నంత సులువుగా దీని గురించి మాట్లాడకూడదు. వాళ్ళు ఏమంటున్నారు అంటే, భోజనం కడుపు కోసం, కడుపు భోజనం కోసం అంటున్నారు. దానికి పౌలు అంటున్నాడు, సరే భోజనం ఉన్నది కడుపు కోసం, కడుపు ఉన్నది భోజనం కోసం అనుకుంటున్నారు కదా. దేవుడు వాటిని కూడా నాశనం చేస్తాడు. దేన్ని? వాటిని, కడుపును, భోజన పదార్థాలను కూడా నాశనం చేస్తాడు. అంటే అర్థం ఏంటంటే, అవి ఈ లోకంలో ఉన్నంత వరకే, ఇవి అశాశ్వతమైనవి. శరీరం నశిస్తుంది, ఈ భోజన పదార్థాలు కూడా నశిస్తాయి. మీరు 4 రోజులు, రెండో రోజుకి భోజనం పాడైపోద్ది. లేదా లోకంతంలో మొత్తం దీన్ని, భూమి అంతటిని నాశనం చేస్తుంది. ఇది అశాశ్వతమైంది. మళ్ళా అంటున్నాడు, దేహము జారత్వం కోసం కాదు, ప్రభు నిమిత్తమే, ప్రభు దేహం నిమిత్తమే అంటున్నాడు. ఆ రోజులు ఏమనుకునేవారంటే, శరీరం పదార్థం, గ్రీకుల్లో ఉండే ఒక తప్పుడు భావం ఏంటి అంటే, పదార్థం అపవిత్రమైనది, ఆత్మ
పవిత్రమైంది అనుకునేవారు. అందుకే దేవుడు మానవుడిగా పదార్థంగా వచ్చాడనంటే వాళ్ళు అంగీకరించేవారు కాదు. మ్యాటర్ ఈజ్ ఈవిల్ అని చెప్పేవారు. కాబట్టి ఆత్మతో మనం పవిత్రంగా జీవించాలి, దేవునికి లోబడి దేవుణ్ణి ఆరాధిస్తూ భక్తిగా బ్రతకాలి. శరీరంతో ఏం చేసినా దేవుడికి పెద్ద లెక్క ఉండదు, ఆయన పట్టించుకోడు, ఇది ఎలాగూ తాత్కాలికమే అని తప్పుడు బోధ చేసేవారు. కాబట్టి ఇష్టం వచ్చినట్టు శరీర క్రియలు చేసేవారు. మీకు తెలుసా, కొరింథీ పట్టణంలో ఆఫ్రోడైట్ అనే ఒక దేవతకు పెద్ద గుడి ఉండేది. ఆ గుడిలో 1000 మంది మగవాళ్ళు ఆడవాళ్ళు పూజారులు ఉండేవారు. ఆ పూజారులు ఎవరు అంటే వ్యభిచారులు, వేశ్యలు, మగ వేశ్యలు, ఆడవేశ్యలు. టెంపుల్ ప్రీస్టెస్ అంటారు, టెంపుల్ ప్రాస్టిట్యూట్స్ అన్నమాట. శరీరంతో ఏం చేసినా పర్వాలేదు అనే భావం వారిని పాపాన్ని పూజించే స్థాయికి తీసుకెళ్ళిపోయింది. పూజలో భాగం వ్యభిచారం. ఎక్కువ వ్యభిచారాలు చేస్తే దేవత సంతోషిస్తుంది, పంటలు బాగా పండిస్తుంది అని చెప్పి అనుకునేవారు అన్నమాట. అలాంటి అపవిత్రమైన వాతావరణంలో రక్షింపబడిన వాళ్ళు సైతం మిగిలిన వాళ్ళు అనుకునే భావాన్ని వాళ్ళు స్వీకరించి శరీరం ఉన్న తర్వాత ఇది అనుభవించడానికే. నన్ను ఒకడు, నేను డిగ్రీ చదువుతున్నప్పుడు లైలా కాలేజీలో సినిమాకి రా అన్నాడు. నాకు అలవాటు లేదన్నా. ఏంటా నువ్వు ఇప్పుడు ఎంజాయ్ చేయకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తా అంటే, యవన వయసు ఉన్నదే ఎంజాయ్ చేయడానికి. ఎంజాయ్ చేయడం అంటే అక్రమంగా ఉండడమా? న్యాయబద్ధమైన ఎంజాయ్మెంట్ లేదా? పవిత్రంగా, నీతిగా, నమ్మకంగా చదువుకోవాల్సిన టైంలో చదువుకుని సెటిల్ అవ్వడం, ఇది కూడా ఎంజాయ్మెంట్ కాదా? సో సహజంగా ప్రజల అభిప్రాయం ఏంటంటే యవన వయసు ఎంజాయ్ చేయడానికి, ఈ వయసులో ఎంజాయ్ చేయకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తామని చెప్తున్నాడు. అదే భావం కొరింథీ సంఘంలో కూడా. దేహం జారత్వ నిమిత్తమే అంటున్నాడు. కానీ పౌలు ఏమంటున్నాడు? దేహం జారత్వ నిమిత్తం కాదు, ప్రభు నిమిత్తం. అంటే అర్థం ఏంటంటే దేవునికి ఆత్మే కాదు కావాల్సింది, శరీరం కూడా కావాలి. అర్థమవుతుందా? ఒక వింతైన మాట చూడండి. దేహము జారత్వ నిమిత్తం కాదు కానీ ప్రభు నిమిత్తమే. వెంటనే అంటున్నాడు ప్రభువు దేహం నిమిత్తమే అంటున్నాడు. ఇది ఎంత విలువైన మాట ఆలోచించండి. ప్రభు దేహం నిమిత్తమే అంటున్నాడు అంటే ఆయనకు మన దేహం చాలా ముఖ్యమన్నమాట. మన దేహంతో ఏం చేస్తాం, మన దేహాన్ని ఎలా కాపాడుకుంటాం, మన దేహం ద్వారా దేవుని ఎలా మహింపరుస్తాం, మన దేహం ద్వారా లోకంలో ఎలా సాక్షులుగా బ్రతుకుతాం అన్నది దేవునికి చాలా ముఖ్యం. ప్రభు నేర్పించేది దేహం నిమిత్తమే, బోధ చేసేది, ఆజ్ఞలు ఇచ్చేది దేహం నిమిత్తమే. ప్రభు ఆయన మార్గాలు దేహం నిమిత్తమే. దేహం ఏం అక్కర్లేదు, దేహంతో ఏం చేసినా పర్లేదు అనుకోవడం తప్పు. దేహం ఉన్నది ప్రభు కోసం. ప్రభు దేహం గురించే ముఖ్యంగా ఎంచుతూ ఉన్నాడు. కాబట్టి రెండో కారణం ఏంటి అంటే దేహం ఉన్నది ఇష్టం వచ్చినట్టు బ్రతకడానికి కాదు, జారత్వం కోసం కాదు. దేవుడు దేహాన్ని ఇచ్చింది ప్రభు నిమిత్తం. మనం పుట్టింది ప్రభు కోసం, జీవించాల్సింది ప్రభు కోసం. మన దేహం ఆయన కోసం. కాబట్టి ఇష్టం వచ్చినట్టు మనం దీన్ని వాడడానికి లేదన్నమాట. మూడో కారణం ఏంటంటే దేవుడు ప్రభువును లేపెను, మనల్ని కూడా తన శక్తి వలన లేపును అంటున్నాడు. వాళ్ళు ఏమనుకునేవారు అంటే శరీరం చచ్చిపోద్ది కాబట్టి తాత్కాలికమైన శరీరంతో ఎలా బతికినా పర్లేదు అంటున్నారు. అయితే ప్రభు పౌలు ద్వారా ఏం తెలియజేస్తున్నాడు? ఈ శరీరం కూడా శాశ్వతమే అంటున్నాడు. చచ్చిపోయిన దీని ఏం చేస్తాడు దేవుడు? లేదు, ప్రభువును లేపాడు తన శక్తి వల్ల, మిమ్మల్ని కూడా లేపుతాడు. అంటే మీ శరీరాలు మీరు ఇష్టం వచ్చినట్టు వాడడానికి లేదు. ఇది పునరుత్థాన దేహంగా మారబోతుంది, ద సేమ్ బాడీ. అంటే రేపు ఏ శరీరంతో మార్చబడుతుంది, మహింపు దేహంగా మార్చబడుతుంది, పునరుత్థాన దేహంగా మార్చబడుతుంది. కానీ ఏ దేహంతో పరలోకంలో నిత్యము మనం ఉండాలో అదే దేహంతో ఉన్నాం ఇక్కడ మనం. కాబట్టి దీంతో చేసినవి అక్కడ పరిశుద్ధంగా ఆయన్ని సేవించడానికి అక్కడ నిలబడాలి కదా. మరి ఇది ఎంత ముఖ్యం. ఇక్కడ అక్కడ ఎలా ఉండాలో ఇక్కడ దానికి ముందే ప్రిపేర్ అవ్వాల్సింది ఉంది కదా.
కాబట్టి మీకు లాజిక్ అర్థమవుతుందా పౌలు వాడే లాజిక్? దేహం అశాశ్వతం, ఇది దేవుడు పెద్ద లెక్క చేయడం అనుకుంటున్నావా? అసలు అది ఆయన పుట్టించింది, ఆయన కోసం పుట్టించాడు శరీరాన్ని. ఆయన కూడా దాన్ని పట్టించుకుంటాడు. ప్రభు దేహం కోసమే అన్నాడు. మళ్ళా అన్నాడు, ఈ దేహం కూడా పునరుత్థాన దేహంగా మారబోతుంది. ఈ దేహంతోనే మారుతుంది, కానీ ఈ దేహంతోనే నువ్వు ప్రభుని శాశ్వతంగా సేవించాలి, ఆయనతో అక్కడ ఉండాలి. కాబట్టి దీన్ని ఇక్కడ జాగ్రత్తవానికి దూరంగా కాపాడుకోవాలి అంటున్నాడు అన్నమాట. దట్ బాడీస్ విల్ బి రిజరక్టెడ్. ఈ దేహం వృద్ధాప్యం బట్టి అనారోగ్యం పాలయ్యి బలహీనం అవ్వచ్చు, ఇక్కడ పాడలేకపోవచ్చు, లేకపోతే గట్టిగా వాక్యం చెప్పలేకపోవచ్చు, లేకపోతే 4 చోట్లకు వెళ్ళి పత్రికలు పంచిపెట్టలేకపోవచ్చు వృద్ధాప్యాన్ని బట్టి. కానీ ఈ దేహాన్ని ప్రభువు మారుస్తాడు. ఎవరి దేహాన్ని వాళ్ళకే ఇస్తాడు, అంతేనా? చెప్పండి. సమాధులతో బోడని దేహాలు ఉన్నాయి అక్కడ. ప్రభు వచ్చినప్పుడు పరిశుద్ధులను వెంట పెట్టుకుని వస్తాడు. వెంట పెట్టుకొచ్చినప్పుడు ఎవరి దేహాలు మార్చబడినవి వారి ఆత్మలతో కలుస్తాయి. అప్పుడు శరీరాత్మలతో దేవుని సన్నిధిలో నిత్యము జీవిస్తాం. కాబట్టి ఈ దేహంతోనే రేపు ఆయన సేవించబోతూ ఉన్నాం. అలాంటప్పుడు ఈ దేహాన్ని అపవిత్రంగా ఎలాగా మురికి చేసుకోగలం? పునరుత్థాన దేహాల కోసం ఎదురు చూస్తున్న మనం ఈ దేహంలో ఉన్నప్పుడు జారత్వానికి దూరంగా పారిపోవాలి. మొదటిది, జారత్వం బానిసత్వానికి దారితీస్తుంది, అందుకే దానికి దూరంగా ఉండాలి. రెండవది, శరీరం జారత్వం చేయడానికి కాదు, ప్రభు నిమిత్తం. భోజనం చేసినంత ఈజీగా దీన్ని జారత్వాన్ని ఏదో తీర్చుకోవాల్సిన సహజమైన కోరికలాగా చూడడానికి లేదు, దీన్ని అణుచుకోవాల్సిందే. నేను దీనికి ఒక ఉదాహరణ చెప్తా ఉంటాను. ఇంతకుముందు చెప్పినట్టున్నాను, మా మేనల్లుడు, నా భార్య అన్న కొడుకు, వాడికి 15 సంవత్సరాల వయసు, కానీ పెద్ద ఎత్తుగా ఉండేవాడు. ఇప్పుడు కొంచెం వయసు పెరిగింది అనుకోండి, 17 అంతా వచ్చినట్టుంది. 15 సంవత్సరాల వయసులో అన్నాడు, హైదరాబాద్ నుంచి మేము కారు మీద, తాను కూడా వస్తున్నాడు మాతోటి, మామయ్య గారు నాకు ఈరోజు మీరు డ్రైవింగ్ ఇవ్వాలి మామయ్య గారు అన్నాడు. నేను అన్నాను, అలా కాదు, ప్రభుత్వం 18 సంవత్సరాలు నిండిన వాళ్లకు లైసెన్స్ ఇస్తుంది, లైసెన్స్ ఉంటేనే కానీ నేను బండి డ్రైవ్ చేయనివ్వను అన్నాను. నేను ఆగలేను మామయ్య గారు, ఇంకో 3 సంవత్సరాలు లైసెన్స్ కోసం ఆగాలంటే అన్నాడు. ఏంటట? లైసెన్స్ వచ్చే వరకు ఆగలేను అన్నాడు. పెళ్ళి ఎప్పుడు చేసుకోవాలరా అని అడిగా. నేను ఆగలేనంటే ఆగాల్సిందే. వయసు వచ్చే వరకు పెళ్లి చేసుకోవడానికి చెప్పండి, ఆగాల్సిందే. జారత్వం కోసం కాదు శరీరం, పెళ్లిలో దాంపత్య సుఖం కోసం శరీరం పెట్టాడు. ప్రభు పెట్టిన పద్ధతి ఇది. కాబట్టి అప్పటి వరకు ఏం చేయాలి? ఆగాల్సిందే. కాబట్టి జారత్వం ఇష్టం వచ్చినట్టు జీవించడానికి కాదు దేవుడు ఇవి పెట్టింది. మూడవది, ఈ దేహం కూడా చచ్చిపోద్ది, ఇక అంతమైపోతుంది, దీంతో చేసిన పెద్ద శాశ్వతమైన పర్యవసానాలు ఉండవనుకుంటున్నారేమో. ఈ దేహాన్ని కూడా దేవుడు లేపుతాడు. పునరుత్థాన దేహాలు, ఇదే దేహాలతో పునరుత్థాన దేహాలుగా మార్చబడిన తర్వాత మనం ప్రభుతో పాటు అక్కడ ఆయన్ని సేవిస్తాం. కాబట్టి ఇప్పుడు జారత్వానికి దూరంగా ఉండాలి. జారత్వం అంటే ఏంటి ఇంతకీ? ఇంతకుముందు చెప్పాను కదా, జారత్వానికి వ్యభిచారానికి తేడా ఏంటంటే, జారత్వం అంటే పెళ్ళి కానప్పుడు చేసేది, వ్యభిచారం అంటే పెళ్ళైన తర్వాత పెళ్ళి అనే ఈ సరిహద్దులకు బయట లైంగిక సుఖాన్ని కోరుకోవడం. ఓకే, సో ఈ రెండింటిని కూడా ఒక్కొక్కసారి కలిపి మాట్లాడుకోవచ్చు. మొత్తం మీద అపవిత్రత అని ఇక్కడ అర్థం, లైంగికపరమైన అపవిత్రత. దానికి ఏం చేయాలి చెప్పండి? దూరంగా పారిపోవాలి. చెప్పండి, ఎందుకు దూరంగా పారిపోవాలి? వదిలేస్తే సరిపదా? పక్కన పెడితే సరిపదా? మీరు వేటికి దూరంగా పారిపోతారు? మనం చూశాను, టర్కీలో, సిరియాలో భూకంపం వచ్చినప్పుడు కొన్ని వీడియోలు వచ్చినాయి. ఎక్కడో కూలిపోయింది అనుకుని వీళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు, ఈలోగా పక్క బిల్డింగ్ కూలిపోతుంది.
ఆ శబ్దాలకి మా దుమ్ముకి అర్థమైపోయి పరుగులు ప్రజలు అక్కడ దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళు. ఎందుకు ఆ 10 అంతస్తుల బిల్డింగ్ ఎంత దూరమైనా పడవచ్చు, పడి స్లాబ్ మొక్కలు మనుషుల మీద పడవచ్చు. కాబట్టి ఏం చేశారు, అక్కడి నుంచి ఇక అక్కడ ఏదో పట్టుకుని కొంచెం శుభ్రం చేసుకుని లేదా బండి స్టార్ట్ చేసి వెళ్ళడం ఇదేం ఉండదు. ఇంకా అక్కడ ఏం చేయాలి, పారిపోయారు దూరంగా, ఆ అపాయానికి దూరంగా పారిపోయారు. ప్రమాదం తీవ్రమైనప్పుడు దూరంగా పారిపోతాం. జారత్వం అంత ప్రమాదమైంది. నీ స్వచ్ఛతను, నీ సరళతను చెడగొట్టేశారు. అందుకే నేను ఈ స్టేట్మెంట్ వాడుతూ ఉంటాను, క్యారెక్టర్ ఈజ్ ఈజియర్ కెప్ట్ దెన్ రికవర్డ్ అని. శీలమట కాపాడుకోవడం తేలికట, పోయాక దాన్ని తిరిగి సంపాదించుకోవడం కంటే. సింపుల్గా చెప్పుకోవాలంటే అద్దం పగలకుండా కాపాడుకోవడం తేలిక, పగిలాక అతకడం తేలిక. అతుకుతుందా అసలు? పగిలాక అతుకుతుందా? కాబట్టి ఏది తేలిక? పగిలాక అతకడం సాధ్యం కాని పని. కాబట్టి పగలకుండా కాపాడుకోవడమే తేలిక. కాబట్టి జాగ్రత్తం చాలా అపాయకరమైనది. ఒక భక్తుడు అంటాడు, there's a great price to pay, friends, for the sin of fornication. జారత్వానికి చెల్లించే వెల చాలా ఎక్కువ, మనం భరించలేనటువంటిది. ఒకసారి చూస్తారా జారత్వం గురించి సొలొమోను ఏం రాశాడో? సామెతల గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనం నుంచి చదువుతున్నాను, లేకపోతే 3వ వచనం నుంచి. జార స్త్రీ పెదవుల నుండి తేనె కారును, దాని నోటి మాటలు నూనె కంటెను నూనెపోయినవి, దానివల్ల కలుగు ఫలము ముసిడి పండు అంత చేదు, అది 2 అంతులు గల కత్తి అంత పదును గలది. దాని నడతలు మరణమునకు దిగుటకు దారి తీయను, దాని అడుగులు పాతాళమునకు చక్కగా చేరును. చక్కగా చేరతాయంటే అర్థం ఏంటంటే చచ్చిపోవడానికి దగ్గర దారి ఏంటి? జాగ్రత్త. ద షార్ట్ కట్ టు డెత్ ఇస్ దిస్ సిన్. ఇక 8 నుంచి అంటున్నాడు, జార స్త్రీ నుండి ఛాయ్కు పోక నీ మార్గము దానికి దూరంగా చేసుకును, దాని ఇంటి వాకిటి దగ్గరకు వెళ్ళకము. వెళ్ళిన ఎడ్ల పరులకు నీ యవన బలమును, క్రూరులకు నీ జీవితకాలమును ఇచ్చివేతు. నీ ఆస్తి వలన పరులు తృప్తి పొందుదురు, నీ కష్టార్జితం అన్యులేళ్ళు చేరును. తొదకు నీ మాంసమును నీ శరీరమును క్షీణించినప్పుడు అయ్యో ఉపదేశం నేను ఎట్లు త్రోసివేసి తిని. మాంసం శరీరం ఏమైపోద్ది? క్షీణించిపోతుంది. ఎయిడ్స్ వచ్చిన చూడండి ఎలాగైపోతాడు, స్కెలిటన్లా ఉంటాడు. మాంసం శరీరం క్షీణించిపోద్ది. అప్పుడు ఏడుస్తాడు, అయ్యో ఉపదేశం నేను ఎట్లు త్రోసివేస్తుని, నా హృదయం గద్దింపినట్లు తృణీకరించిన, నా బోధకుల మాట నేను వెనకపోతే, నా ఉపదేశకులకు నేను చెవియొగ్గలేదు. నేను సమాజ సంఘముల మధ్య ఉండి నన్ను ప్రతి విధమైన దోషముకు లోబడి కొంచెమే ఎడమాయి నన్ను చెప్పుకొనుచు మూలుగుచు నుందువు అన్నాడు. 6వ అధ్యాయం 32 నుంచి చూడండి, లేదా 26 నుంచి 25 అంటున్నాడు, దాని చక్కదనం నీ హృదయంలో ఆశపడుకుము, అది తన కనులను చిక్కిలించి నేను లోపరుచుకుని ఈకుము. వేసే సంగతం చేయడానికి రొట్టెతునకు మాత్రం మిగిలి ఉండిన మగనాలు మిక్కిలి విలువగల ప్రాణమును వేటాడును. ఒకడు తన ఒడిలో అగ్ని ఉంచుకునే వాని వస్త్రములు కాలకుండునా, ఒకడు నిప్పుల మీద నడిచిన వాని పాదములు కమలకుండునా, తన పొరుగువాని భార్యను కూడువాడు ఆ ప్రకారమే నాశనమగు నామను ముట్టువాడు శిక్ష తప్పించుకొనడు. ముట్టడం అంటే ఈ లైంగికంగా ముట్టడం. శిక్ష తప్పించుకున్నంత డెఫినెట్ శిక్ష వస్తుంది. 32 నుంచి అంటున్నాడు, జారత్వం జరిగించేవాడు కేవలము బుద్ధిశూన్యుడు, ఆ కార్యము చేయవాడు స్వనాశనంను కోరువాడే. జారత్వం చేయాలంటే బుద్ధి ఎంత ఉండాలి? 0. బుద్ధిశూన్యులే, అవివేకులే జారత్వం చేస్తారు. నాకు ఎలా అనిపిస్తుంది అంటే కారు డ్రైవింగ్ లేదా మోటార్ సైకిల్ డ్రైవింగ్ లాగా అనిపిస్తుంది జీవితం. తల్లిదండ్రులు బండి ఇచ్చారండి, ఖరీదైన బండి ఇచ్చారు. ఒక్కొక్కడు జాగ్రత్తగా నడుపుతాడు, ఒక్కొక్కడు దాన్ని దుర్వినియోగం చేసి హాస్పిటల్ పాలవుతాడు, ఒక్కొక్కడు ప్రాణాలే పోగొట్టుకుంటాడు. అలాగే దేవుడు యవనస్తుడికి శరీరంలో అవయవాలు పెరుగుతూ వయసు పెరుగుతూ ఉంది,
ఒక మోటార్ చేతికి ఇచ్చినట్టు అన్నమాట, ఒక ఎక్సలెంట్ కారు చేతికి ఇచ్చినట్టు అన్నమాట. కొత్త కొత్తగా ఉంది ఇదంతా, ఆకర్షణలు, ఈ మూవీస్ అవి చూసి అటు వెళ్ళాలా, లేకపోతే దేవుడు, తల్లిదండ్రులు, భక్తి, సంఘం నేర్పిస్తున్నట్టు జాగ్రత్తగా దీన్ని కంట్రోల్ చేసుకుని పెళ్లి కోసం సిద్ధపడాలా అనేది తెలుసుకోవాలి. డ్రైవింగ్ అందరికీ రాదు. సరిగా డ్రైవ్ చేయడం, జాగ్రత్తగా డ్రైవ్ చేయడం అసలే అందరికీ రాదు. అలాగే జీవితం అనే మోటార్ని జాగ్రత్తగా నడిపించుకోవడం చాలామందికి తెలియట్లా. వెళ్ళి గుద్ది పడి కాళ్ళు ఎరగొట్టుకుని హాస్పిటల్స్లో చేరినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. జాగ్రత్తం జరిగించేవాడు కేవలము బుద్ధిశూన్యుడు. అట్టి కార్యం చేయవాడు స్వనాశనం కోరివాడు. వాడి దెబ్బలకును అవమానమునకును పాత్రుడగును. వానికి కలుగు అపకీర్తి ఎన్నటికి నీ తొలగిపోదు. అంటే జీవితాంతం చెప్పుకుంటారు, పలానా అది ఎలా తిరిగిందో తెలుసా, పలానావాడు ఎలా తిరిగాడో తెలుసా అని వృద్ధాప్యలో కూడా చెప్పుకుంటారు. ఈ ముసలాడు ఇది చాలా ఉంది, వీడికి చరిత్ర అని చెప్పుకుంటాం కదా. ఇది తొలగని అపకీర్తి అండి, ఇది తొలగని అపకీర్తి. ఇది భర్తకు పుట్టు రోషం మహారౌద్రం గలది, ప్రతీకారం చేయి కాలము దట్టు వాడు కనికరపడు, ప్రాయశ్చిత్తం ఏమైనా నువ్వు చేసినను వాడు లక్ష్య పెట్టాడు, ఎంత గొప్ప బహుమానం నువ్వు ఇచ్చిన వాడు ఒప్పుకొనుడు అన్నాడు. 7వ అధ్యాయం చూడండి, 21 నుంచి చదువుతాను. అది తన అధికమైన లాలన మాటల చేత వారిని లోపరుచుకున్నాను, తాను పలికిన ఇచ్చగపు మాటల చేత వారిని ఈడ్చుకొని పోయాను. వెంటనే పశువు వధకు పోవునట్లును పరుల చిక్కిన వాడు సంఖ్యలలోనికి పోవునట్లును తనకు ప్రాణహానికరమైనదని ఎరుగొక ఊరి యొద్దకు పక్షి త్వరపడినట్లు వాని గుండెను అంబులు చీల్చు వరకు వాడు దాని వెంట పోయాను. నా కుమారులారా చెవియొగ్గుడి, నా మాటలు ఆలకింపుడి. జార స్త్రీ మార్గంలో తట్టు నీ మనసు తొలగనీయకము, దారి తప్పేది నడుచు త్రోవల్లోనికి పోకుము. అది గాయపరిచి పడద్రోసిన వారు అనేకులు, అది చంపిన వారు లెక్కలేనంత మంది. దాని ఇల్లు పాతాళమునకు పోవు మార్గము, ఆ మార్గము మరణశాలలకు దిగిపోవును అంటున్నాడు. కాబట్టి జారత్వం ఎంత అపాయకరమైందో అర్థమైతే దాని నుంచి ఏం చేస్తాం, దూరంగా పారిపోతాం. అంటే దానికి సంబంధించిన దాని దగ్గరకు దారి తీసే దేంజోలికి వెళ్ళమన్నమాట. ఇప్పుడు నాచు పట్టి జారుడుగా ఉందనుకోండి స్థలం, అక్కడే తచ్చుకులాడుతూ పడకుండా ఉండాలనుకోవడం అది అవివేకం కదా. పడకుండా ఉండాలంటే ఏం చేయాలి, అక్కడ జారుడుగా ఉంది, నాచు ఉంది, స్లిప్ అవుతుంది అనుకున్నప్పుడు దూరంగా ఉండాలి. ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. చాలామంది అపవిత్రమైన సినిమాలు చూస్తూ ఉంటారు, పొర్నోగ్రఫీ చూస్తూ ఉంటారు, పవిత్రంగా జీవించాలనుకుంటారు. సాధ్యం కాని పని ఇది. ఒక అపవిత్రమైనది చూస్తున్నావంటే నీ మనసులో దాన్ని అంగీకరిస్తున్నావు అన్నమాట. సైతాన్ ఎంత కుయుక్తితో నిన్ను దాని వైపు లాగుతున్నాడంటే పాపం పట్ల నీకుండే రోషం, అసహ్యత లేకుండా దాన్ని నెమ్మదిగా దానికి అలవాటు పడేటట్టు చేస్తున్నాడు నిన్ను. ఆ తర్వాత నిన్ను తోస్తాడన్నమాట. నాతో చెప్పండి అందరూ, జారత్వమునకు దూరముగా పారిపోడు. మీరు చెప్పండి, మళ్ళా చెప్పండి, మళ్ళా గట్టిగా చెప్పండి. ఇది మీ మనసుల్లో ముద్రలాగా అయిపోవాలంతే. అది గాయపరిచి పడదోసిన వారు అనేకులు, అది చంపిన వారు లెక్కలేనంత మంది అట. ఆ గుంపులో మనం ఉండకుండా ఉండాలి అంటే దానికి దూరంగా ఉండాలి. మరి ఎలాగండి, ఏంటండి మీరు ఎంత మమ్మల్ని కట్టుదిట్టం చేసేస్తున్నారంటారా? పెళ్లి చేసుకోండి, అది దేవుడు పెట్టిన పద్ధతి. పెళ్ళికి ఎందుకు ఆలస్యం చేయాలి? వయసు వచ్చిన తర్వాత, జీవనోపాధి వచ్చింది అంటే వెంటనే సెటిల్ అయిపోవాలి. పెళ్లి చేసుకోవాల్సింది యవన వయసులో, వయసు మీరు కాదు. ప్రసంగి 9:9 సొలొమోను అంటున్నాడు, నీ యవన కాలం భార్య అందు సుఖించుము అంటున్నాడు. ఎంజాయ్ ద వైఫ్ ఆఫ్ యువర్ యూత్ అంటున్నాడు. ఉద్యోగం పేరట, చదువుల పేరట, లేకపోతే అక్క కావలేదు, అన్న కావలేదని, వాళ్ళ అన్న నిలలేదు నువ్వు మానేస్తావా? ఇవన్నీ పిచ్చి సాకులండి. ఎవరికి వాళ్ళు యవనస్తులు ప్రార్థన చేసుకుని పెళ్లి కోసం సిద్ధపడి
భక్తి కలిగిన జీవిత భాగస్వామిని పొంది సెటిల్ అయిపోవాలి. ముందు దేవుడు పోషిస్తాడు. అవన్నీ సెకండరీ. చెడిపోవడానికి కారణం ఏంటో తెలుసా? పెళ్ళి ఆలస్యం అవడం వల్ల ఒక కారణం. అందుకే అంటాడు 7:2 అయినను జారత్వం నీలో జరుగుచున్నందున ప్రతివానికి సొంత భార్య ఉండాలి, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండాలి. కాబట్టి దేవుడు పెట్టిన న్యాయమైన పద్ధతి ఏంటంటే ఈ లైంగిక వాంఛలు తీర్చుకోవడానికి పెళ్ళి, వివాహం. తల్లిదండ్రులు కూడా బిడ్డలకు వయసు వచ్చినప్పుడు ఏం చేయాలి? పెళ్లి చేసేయాలి. ఆడపిల్లలు జీతాలు తెచ్చే ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు త్వరగా చేయట్లేదంట. అమెరికాలో ఉద్యోగాలు చేసే ఆడపిల్లలకి తల్లిదండ్రులు ఎందుకు? నెలకు 2-3 లక్షలు పంపిస్తుందండి, పెళ్ళి అయితే పంపదు. కాబట్టి ఏం చేస్తున్నారట? వాళ్ళు చెడిపోవడం ముఖ్యమా? వాళ్ళు చెడిపోవడం మీకు ఇష్టమా? వయసులో ఉండే కోరికలను బట్టి దారి తప్పుతారు సరైన పద్ధతి మీరు చూపించకపోతే. మొదటి కారణం జారత్వానికి ఎందుకు దూరంగా పారిపోవాలి? అది లోపరుచుకుంటుంది, బానిసత్వం దారితీస్తుంది. రెండవది, శరీరం ఉన్నది కడుపు ఆహారం కొన్నట్టు సహజమైన కోరికలాగా తీసుకోవడానికి లేదు, ప్రభు నిమిత్తమే ఉంది, ప్రభు దేహం నిమిత్తమే. మూడవది, ఈ దేహాలు కూడా శాశ్వతమైనవి, ఈ దేహాలు కూడా శాశ్వతమైనవి. నాలుగవది, 15వ వచనం, మీ దేహములు క్రీస్తునకు అవయవములై ఉన్నవని మీరు ఎరుగరా? నేను క్రీస్తు అవయవములను తీసుకుని వేస్ట్ అవయవములుగా చేయుదునా? అదెంత మాత్రము తగదు. వేసుతో కలుసుకున్నవాడు దాంతో ఏకదేహమై ఉన్నాడని మీరు ఎరుగరా? వారిద్దరు ఏక శరీరమైందురు అని మోషే చెప్పుచున్నాడు కదా. అటువల్ల ప్రభుతో కలుసుకున్నవాడు ఆయనతో ఏకాత్మయ్య ఉన్నాడు. మన దేహాలు క్రీస్తుకు అవయవాలు. ఈ క్రీస్తు యొక్క అవయవాలను తీసుకుని వేస్ట్ యొక్క అవయవాలుగా చేయకూడదు. మనం ప్రభుతో కలుసుకున్నాం, ఆయనతో ఏకాత్మయ్యాం. వీఆర్ వన్ విత్ క్రైస్ట్. చూడండి, వారిద్దరు ఏక శరీరమైందురని ఎక్కడ వచ్చిన కోట్ చేశాడు? ఆదికాండం 2:24 కోట్ చేశాడు. పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకును, వారు ఏక శరీరమై ఉందురు అన్నాడు. అంటే భార్య భర్తలు ఇక ఒకటైపోయారు, శారీరకంగా కలిశారు, కుటుంబంగా అతుకబడ్డారు, ఇక వాళ్ళు ఒకటే. ఆ మాట తీసుకొచ్చి ప్రభువుని నమ్మినటువంటి వాళ్ళు ప్రభుతో ఏకాత్మయ్యారు, ఒకటైపోయారు అంటున్నాడు. కాబట్టి శారీరకంగా భార్య భర్తలు ఎలాగో ఒకటయ్యారో ప్రభువుని నమ్మినటువంటి వాళ్ళు ప్రభుతో ఆత్మీయంగా ఏకాత్మ అయిపోయారు. ఇక మనం మీరు ఇలా ఊహించడానికి తప్పే, కానీ తప్పదు. పౌలు అన్న మాటను బట్టి ఇలా ఊహించాల్సిందే. వ్యభిచారం చేసేవాడు కూడా ఎవరిని తీసుకెళ్తున్నాడు? ప్రభువుని తీసుకెళ్తున్నాడు. ఎందుకు? నువ్వు ప్రభుతో ఏకమైపోయావు. ఇది విడిపోయే బంధం కాదు, ఇది ప్రభువు నువ్వు వేరు కాలేరు. కాబట్టి వ్యభిచారం చేసేటువంటి వాడు ప్రభువును కూడా పెట్టుకెళ్ళినట్టు. ఇది ఎంత ఘోరమైన సంగతి ఆలోచించాను. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ ఎవరున్నారు నీతో? ప్రభువును. నువ్వేం చేస్తే అది ప్రభువుని పక్కన పెట్టుకునే చేస్తున్నావు అన్నమాట. ప్రభు యొక్క అవయవాలు తీసి వేస్ట్ యొక్క అవయవాలుగా చేయుదునా? అది ఎంత మాత్రమును తగదు అన్నాడు. నాట్ ఎట్ ఆల్ అంటున్నాడు అన్న. ఇది అస్సలు జరగకుండా సంగతి అంటున్నాడు అన్నమాట. మన దేహాలు క్రీస్తుకు అవయవాలు. సంఘం క్రీస్తు శరీరం అన్నాడు కదా. సంఘంలో ఉండేటువంటి వాళ్ళందరూ ఎవరు? క్రీస్తు శరీరంలో అవయవాలు. క్రీస్తు అవయవాలు తీసుకెళ్ళి వేశ్య అవయవాలతో ఎలా కలుపుతాం? అందుకే జారత్వానికి దూరంగా పారిపోవాలి. మనం క్రీస్తుకు అవయవాలం అయిపోయాం, ఆయనతో ఏకాత్మ అయిపోయాం, ఆయన నుంచి వేరు అవ్వలేము. ఆయనతో కలిసి ఆయన తీసుకెళ్ళి పాపానికి మనం చేస్తూ ఆయన సంతోషపెట్టలేము, ఆయన శిక్షణ తప్పించుకోలేము. అందుకని జారత్వానికి దూరంగా పారిపోవాలి. ఎన్నోది? 4వ చెప్పిన 5వది చూడండి.
18వ వచనం, జారత్వము దూరంగా పారిపోడు మనుషుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది, కానీ జారత్వం చేయువాడు తన సొంత శరీరమునకు హానికరంగా పాపము చేయుచున్నాడు. జారత్వం సొంత శరీరానికే హాని, అందుకే దానికి దూరంగా పారిపోవాలి. మిగతా పాపాలన్నీ ఏమంటున్నాడు? మనుషుడు చేయు ప్రతి పాపం దేహానికి వెలుపల ఉంది. జారత్వం సొంత శరీరానికే హాని. మరి తాగుడు, డ్రగ్స్ శరీరానికి హాని కాదా? మరి ఇదేంటి? మనుషుడు చేయి ప్రతి పాపం దేహానికి వెలుపల, ఇదే సొంత శరీరానికి హానికరంగా చేసేది అంటున్నాడు. ఏంటంటే ఈ వ్యభిచార పాపం శరీరాన్ని లొంగ తీసుకుని బానిసత్వాన్ని గురి చేసి, దీనికి అవమానం తెచ్చి, దీనికి రోగాలు తెచ్చి, దీనికి మరణం తెచ్చి, దీన్ని శాసించినంతగా ఇంకేది ఇంత కీడు చేయలేదన్నమాట. త్రాగుడు వల్ల ఎక్కువ అవమానం కలుగుతుందా? వ్యభిచారం వల్ల ఎక్కువ అవమానం కలుగుతుందా? ఏమంటే చెప్పండి. తాగుబోతు భర్తతో సంసారం చేయగలదు భార్య, కానీ వ్యభిచారాన్ని తెలిసి సంసారం సంతోషంగా చేయగలదా? కాబట్టి వ్యభిచారం అనేది, జారత్వం అనేది శరీరానికి ఎక్కువ హాని చేస్తుంది, ఎక్కువ బానిసగా చేస్తుంది, ఎక్కువ అవమానం తెస్తుంది, ఎక్కువ మరణాన్ని, రోగాన్ని, దైవ ఉగ్రతను తెస్తుంది. కాబట్టి ఎక్కువ కీడు చేసేది సొంత శరీరాన్ని కీడు చేసుకోవడం, ఎవరి శరీరాన్ని వాళ్ళు చంపుకోవడం అన్నమాట. అందుకనే సామెతలు 6:32 మనం చూసాం. జారత్వం జరిగించేవాడు కేవలము బుద్ధిశూన్యుడు, అట్టి కార్యం చేయవాడు స్వనాశనమును కోరువాడే అన్నాడు. స్వనాశనం కోరుకోవడం అంటే ఎవరినాడు చంపుకోవడం. దాన్ని ఏమంటాం? ఎవరి కాళ్ళు చంపుకోవడం ఏమంటాం? ఆత్మహత్య చేసుకోవడం అంటాం. ఇవాళ మేము బయలుదేరాం, రావులపాలెం వరకు వచ్చాం, మాకు ఫోన్, మెంబర్షిప్ కూడా తీసుకుందామే, పెద్ద వయసు కాదు, ఇద్దరు చిన్న ఆడపిల్లలు, ఊరేసుకు చచ్చిపోయిందంట. మేము నిజానికి వెనక్కి వెళ్ళిపోవాలి. మేము ఒక అరగంట ముందుగానే ఫోన్ వచ్చిందంటే మేము ఆగిపోవాల్సి వచ్చింది. ఆమెను చంపుకున్నందుకు ఎంత బాధపడుతున్నాం, ఎంతమంది నష్టపోతున్నారు. జారత్వం జరిగించే వాళ్ళు కూడా సూసైడల్ అటెంప్ట్ చేస్తున్నట్టు అన్నమాట. అంటే దే ఆర్ బీయింగ్ సూసైడల్, అంటే వాళ్ళు చంపుకుంటున్నారు. కొద్దికాలం చచ్చిపోతారు వాళ్ళు. నాతో కలిసి 10th వరకు చదువుకున్నాడండి, మా స్కూల్ మేట్, మా క్లాస్మేట్, మా ఇంటి దగ్గరే ఆడ ఇల్లు. ఎయిడ్స్ వచ్చి మంచం పట్టి చచ్చిపోయాడు. అని చంపింది ఎవరు? వాడే చంపుకున్నాడు. దేహానికి, సొంత శరీరానికి హానికరం జారత్వం, అందుకే దానికి దూరంగా పారిపోవాలి. 6వది అమ్మాయి అనుకుంటున్నారా? అంటే 7 కదా, 6 అంటే ఇంకా 2 అమ్మాయి ఉండొచ్చు. నిజమే. మరి నేను 1.5 గంట చెప్పాను దాదాపు, సన్నీ చేశాడు ఇదంతా. 1 గంట వరకు మీ టైం అన్నాడు. కాబట్టి ఎవరన్నా లేట్ అయిందని భోజనానికి కానీ, లేకపోతే ఎంతసేపు కూర్చోలేకపోతే నడువులు అవుతున్నాయి, ఏంటి ఇది, ఈయన్ని ఎక్కడ తీసుకొచ్చారు ఏమన్నా అనుకుంటే నన్ను కాదు, సన్నీ నానండి. లేదు, మీ ఆత్మ జీవితాలకు ఇది ఉపయోగపడేవి. ఇప్పుడు కొంచెం ఓపిక పడితే మీ జీవితాలకు ఇవి ఎంత మేలు చేస్తారో మీకు తెలియదు. 6వది, మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయం ఉన్నదని మీరు ఎరుగరా అన్నాడు. వీఆర్ ద టెంపుల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. మన దేహాలు, అవర్ బాడీస్ ఆర్ ది టెంపుల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. యేసుక్రీస్తునందు విశ్వాసం ఇచ్చిన వారు అందరిలో ఎవరుంటారు? రక్షింపబడిన వారందరిలో పరిశుద్ధాత్ముడు ఉంటాడు. ప్రభువుని నమ్మి రక్షింపబడ్డాము అంటే పరిశుద్ధాత్ముడు మనలో నూతన స్వభావం కలుగు చేసి మనం రక్షించడం ద్వారానే. కాబట్టి విశ్వాసులు అందరిలో ఎవరుంటారు? పరిశుద్ధాత్ముడు నివసిస్తూ ఉన్నాడు. రోమా 8:9 ప్రకారం క్రీస్తు ఆత్మ లేనివాడు క్రీస్తువాడు కాడు. అసలు పరిశుద్ధాత్మ మనలో లేడు అని అంటే మనం అసలు క్రైస్తవులమే కాదు. చాలామంది తెలియక ఆత్మ లేదు, ఉంది, వచ్చింది, వెళ్ళింది అంటారు. అలా అనకూడదు.
తండ్రిని ఆయన అని ఎలాగంటున్నామో, కుమారుని ఆయన అని ఎలాగంటున్నామో, పరిశుద్ధాత్మను కూడా ఆయన అనాలి. ఆయన వ్యక్తి, శక్తి కాదు. ఆయన స్త్రీలింగంతో మాట్లాడకూడదు, ఆయన పురుషలింగంతోనే మాట్లాడాలి. త్రియేకుడైనటువంటి తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడైన దేవుడు మనం నమ్మే దేవుడు. కాబట్టి మనలో ఎవరున్నారు? పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. మనం ఉండే దాన్ని ఇల్లు అంటాం, దేవుడు ఉండే దాన్ని ఆలయం అంటాం. ఆలయం ఉన్నది దేవుణ్ణి స్తుతించడానికి. మన శరీరం దేవునికి ఆలయం. పాత నిబంధన గ్రంథంలో ఆ టైంలో దేవుడు తన గురించి తను లోకానికి తెలియచేయడం కోసం ఒక స్థలాన్ని ఎన్నుకుని అక్కడ తన మహిమను కనుపరిచి తన మహిమ మేఘాన్ని పెట్టి దానికి దగ్గరగా వస్తే వాళ్ళు తట్టుకోలేనట్టుగా, లేకపోతే ఆయనకు సంబంధించిన వాటిని ముట్టుకుంటే వాడు చచ్చిపోయేటట్టు ఆయన బలాన్ని, ప్రభావాన్ని, మహిమను చూపించాడు. అయితే ఆయన గురించి ఇంకా తెలియజేసిన తర్వాత, ఆయనే మనిషిగా భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన ఏం చేశాడు అంటే, ఇక స్థలాలలో ఆయన నివసించడం కాదు, ఆయన గురించి తెలిసింది ఇప్పుడు మనుషులకు. కాబట్టి ఇప్పుడు క్రొత్త నిబంధన కాలంలో దేవుడు నివసించే స్థలాలు 3: సార్వత్రిక సంఘం, స్థానిక సంఘం, విశ్వాసుల దేహాలు. ఇవే ఆయన ఆలయాలు. ఈ బిల్డింగ్లో ఉండడు ఆయన, మనందరం వెళ్ళిపోయి ఇక్కడ ఉండడు ఆయన. విగ్రహాలు ఉంటాయేమో పెడితే, కానీ దేవుడు ఉండేది సంఘంలో, విశ్వాసుల దేహాల్లో. ఓకే, కాబట్టి మనం విశ్వాసుల మీద, రక్షింపడిన విశ్వాసుల మీద మనలో ఎవరున్నారు? పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. మనం ఎవరు? ఆయన మనలో నివసిస్తున్న ఆయనకు ఆలయాలు. ఈ ఆలయంలో వ్యభిచారం చేయడం అంటే ఏంటో తెలుసా? ఈ సీసీటీవీ కెమెరాలన్నింటి మధ్య మందిరంలో వ్యభిచారం చేయడం అన్నమాట. అర్థమవుతుందా మీకు సీరియస్నెస్? ఇక్కడికి వచ్చినప్పుడు చాలా మర్యాదగా, చాలా జాగ్రత్తగా ఉంటారు, బయటికి వెళ్ళక పాపాలు చేస్తారు. కానీ విశ్వాసి గ్రహించినది ఏంటి అంటే, తనలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, ఆ దేవాలయంలోనే పాపం చేస్తున్నాడు విశ్వాసి. ఇది పరిశుద్ధాత్మని ఎంత అవమానపరిచేది, ఎంత దుఃఖపరిచే సంగతి ఆలోచించండి. అందుకే అన్నాడు ఎఫెసీ 4:30 పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి అని. ఆయన ఎంత బాధ, దుఃఖం అనుభవిస్తున్నాడో మనం చేసే పాపాల విషయంలో. ఆయన దుఃఖపెట్టి ఆయన దగ్గర మేలు పొందలేం. ఆలయాల్లో పాపాలు చేయకండి. 7వది, మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడినవారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడు. మనల్ని ప్రభు కొనేసుకున్నాడు. విలువ పెట్టి కొన్నాడు. 1 పేతురు 1:18-19 ప్రకారం, పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తనను మీరు విడిచిపెట్టినట్లు మిమ్మల్ని దేవుడు వెండి బంగారాలు లాంటి క్షయవస్తువులతో విమోచించలేదు, కానీ నిష్కళంకమును అమూల్యమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత మిమ్మల్ని విమోచించెను అన్నాడు. ప్రాణం పెట్టుకున్నాడు. కాబట్టి భక్తుడు అంటాడు, ఆయన మన పాపాలను శిలువలో భరించేటప్పుడు మనల్ని ఎంత ప్రేమించుండి ఉంటాడో ఆలోచించాడు. లేదా అంత పని చేయలేడు ఆయన. అంత వెల ఇచ్చి కొనుక్కుంటే మనుషులు చూడు బ్రతకొచ్చా? ఇంకో విషయం తెలుసా మీకు? మనం దేవునికి చెందినటువంటి వాళ్ళం 2 రకాలుగా. We belong to God in a twofold manner, by creation and by redemption. సృష్టికర్తగా మనం ఆయనకి చెందినటువంటి వాళ్ళం. మనం పుట్టలా, అర్థమవుతుందండి? మనం చేసుకోవాలా. మనం పుట్టడానికి కారణం మన ఇష్టం, మన చిత్తం, మన ప్రయత్నం కాదు. మనకు తెలియదు. దేవుడు పుట్టించాడు, పుట్టాం. దేవుని సృష్టిగా మనం ఆయన సొత్తు. అంతేకాదు, సృష్టి చేసినా, మనల్ని సృష్టించినా మనం దారి తప్పాం. ఆయన ప్రాణం పెట్టి విమోచించడం ద్వారా మళ్ళా 2 తన వారిగా చేసుకున్నాడు. మనం మన సొత్తు కాదు, మనం దేవుని సొత్తు. మనం ఆయన వస్తువు. ఇంకొకళ్ళ వస్తువు వాడే వాళ్ళని ఏమంటాం? ఇంకో వస్తువులను అపహరించి వాడుకునే వాళ్ళని ఏమంటాం? దొంగలు అంటాం. దేవుని సొత్తు అయినటువంటి శరీరాన్ని మన సొత్తులాగా వాడుకోవడం దొంగతనమే.
అందుకనే చాలా విషయాల్లో మనం చూస్తూ ఉంటాం, భక్తులు అనబడిన వారు పాపాలు చేయమని శోధన వచ్చినప్పుడు మాయిగాది అనేవారట. నాన్నగారు ఇప్పుడు చెప్తూ ఉండేవారు, మిలిటరీ వాళ్ళిద్దరూ ట్రైన్లో ప్యాకెట్ ఆడదామని స్టార్ట్ చేశారు. వాళ్ళకు మూడోవాడు కావాలి. పక్కన తోటి ప్రయాణికుడిని నువ్వు కూడా కలు అన్నారంట. ఆయన అన్నాడంటే ఈ చేతులు నాయి కాదు అన్నాడంట. ఈ ప్యాకెల పక్కనెట్టి ఏంటి నువ్వు అనేది మళ్ళీ చెప్పి అన్నారంట. ఈ చేతులు నాయి కాదన్నాడు. నీ చేతులు నీ కాకపోతే ఎవరు అని అడిగారంట. నేను యేసుక్రీస్తు నేను ఇంతకుముందు మీకంటే ఎక్కువ ఆడేవాడిని, కానీ ఇప్పుడు నేను మారాను, యేసుప్రభు నమ్ముకున్నాను, ఇక నేను ఆయన వాడను, ఈ నా ఇష్టం వచ్చినట్టు వాడటానికి నాయి కాదు, ఆయన చెప్పినట్టే నేను ఆయన పని కోసమే వాడతాను ఇట్లా అన్నాడు. ఆ రీతిగా సువార్త చెప్పినప్పుడు ఆ రోజు వాళ్ళు నమ్ముకున్నారంట ప్రభువును. చేతులు మనవి కాదు మన ఇష్టం వచ్చిన పనులు చేయడానికి, కళ్ళు మనవి కాదు మన ఇష్టం వచ్చినవి చూడడానికి, నోరు మంద కాదు మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి, ఈ దేహం మంద కాదు మన ఇష్టం వచ్చినట్టు వాడుకోవడానికి. మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు. దేవుని సొత్తు మన శరీరం. కాబట్టి ఇది ఎలా వాడాలి? ఆయన ఏదైతే సంతోషపెడుతుందో, ఆయన ఏదైతే మహింపరుస్తుందో దానికోసమే ఈ అవయవాల్ని వాడాలి. మీకు ఎవరైనా బండి ఇచ్చారనుకోండి, 4 రోజులు మీ ఇంట్లో పెడుతున్నాను, నేను ఊరు వెళ్తా అన్నారనుకోండి, వచ్చేలాగా మీరు మొత్తం బండి రూపురేఖలు మార్చేసి ఎరగెర తిరిగేసి మొత్తం సౌండ్లు వచ్చేసేటట్టు పాడు చేసేసారనుకోండి, మళ్ళీ ఇస్తారా బండి? లేదా 2వ రోజు వచ్చి మిగతా 2 రోజులు ఉంచుతాడా? లాగేసుకుంటాడు. దేవుడు కూడా లాగేసుకుంటాడు ఆయన శరీరాన్ని మీరు సరిగా వాడకపోతే. ఆయనది మీరు దుర్వినియోగం చేస్తారని తెలిస్తే మీరే ఉంచరు, మీది ఎవరైనా దుర్వినియోగం చేస్తూ ఉంటే. 7 కారణాలు చూసాం. నేను నా ఆత్మ జీవితం కోసం కొన్ని పాఠాలు చాలా కాలం క్రితం రాసుకున్నాను పవిత్రమైన జీవితం గురించి. అవి చదివి ముగించేస్తా. లివ్ ఎ లైఫ్ ఆఫ్ ప్యూరిటీ. పవిత్రమైన జీవితాన్ని జీవించు. దట్స్ ది ఓన్లీ జాయ్ఫుల్, వర్దీ, బ్లెస్డ్, ఆనరబుల్, హెల్తీ, ట్రూ లైఫ్ టు లివ్. పవిత్రమైన జీవితం ఒక్కటే ఆనందకరమైన, యోగ్యమైన, ధన్యకరమైన, గౌరవంతో కూడిన, ఆరోగ్యంతో కూడిన నిజమైన జీవితం జీవించడానికి. No better way to live, no greater cause to pursue. ఇంతకంటే శ్రేష్టమైన జీవితం లేదు, పవిత్రత కంటే శ్రేష్టమైంది. వెంటాడడానికి ఇంతకంటే విలువైంది మరొక కారణం జీవితానికి లేదు. There will be no greater joy, honor, health, reward, peace, impact than that which comes from a life of purity. పవిత్రమైన జీవితం ద్వారా వచ్చే ఆనందం కంటే, గౌరవం కంటే, ఆరోగ్యం కంటే, ప్రతిఫలం కంటే, శాంతి కంటే, ఇతరులను ప్రభావితం చేయగలిగిన ఇంతకంటే గొప్ప జీవితం మరొకటి లేదు. Be more ruthless at your own sin than at others. ఇతరుల పాపాల మీద కంటే నీ పాపం విషయంలో ఎక్కువ క్రూరంగా ఉండని రాసుకున్నా. ప్రభు ఏమన్నాడు? ఇతరుల కంట్లో నలుసు తీసే ముందు నీ కంట్లో ఉండే దూలాన్ని తీసుకోమన్నాడు. కాబట్టి ఇతరులు తప్పు చేసినప్పుడేమో న్యాయం జరగాలంటాం, మనం తప్పు చేసినప్పుడేమో కృప కావాలి అని అంటాం. కాదు, ఇతరులు తప్పు చేసినప్పుడు కనికరాన్ని కోరు, నువ్వు తప్పు చేసినప్పుడు న్యాయమైన శిక్ష, న్యాయమైన అవమానం ఎదుర్కో, దూలాన్ని తీసుకో. ఇతరుల పాపాల మీద కాదు రంకెలు వేయాల్సింది, మన పాపాల మీద రంకెలు వేయాలి. Discipline yourself every day, never compromise. Physical discipline and mortification is an indicator of spiritual health. Take the plank out of your own eye instead of criticizing others. When we sin, we seek mercy. When others sin, we demand justice. Most of us are far-sighted about sin. We see the sin of others, but not ourselves. మనకి దూరదృష్టి ఎక్కువ. అవతల వాళ్ళ తప్పులు కనబడతాయి, దగ్గరికి కనబడవు మనకి. కాదు, మన పాపం మనకి ఎక్కువ హాని చేస్తుంది.
సైతాను మనల్ని శోధించగలడు మాత్రమే, మనల్ని బలవంతంగా పాపం చేయించలేడు. కాబట్టి ఎక్కువ హాని చేసేది సైతాను కూడా కాదు, మనమే ఎక్కువ హాని చేసుకుంటాం. జాగ్రత్తమునకు చెప్పండి, దూరముగా పారిపోవడం. ఈ ఒక్క పని చేయండి జీవితంలో, మిగతావన్నీ సెటరేట్ అయిపోతాయి. ఎందుకంటే ఇది చాలా కీలకమైన రంగం ఇది. దీంట్లో తప్పిపోకపోతే మిగతా వాటిలో కూడా శత్రువుని జయించగలం, అంత కీలకమే. దేవుడు ఆయనకు ఎన్నటన్నిటికీ అనుకూలమైన పరిశుద్ధతతో ఆయన సేవించేటట్లు, జాగ్రత్త నుంచి దూరంగా పారిపోవడం వల్ల మన దేహాలతో దేవుని మహింపరిచేటట్లు దేవుడు మనకు కృప అనుగ్రహించునుగాక.